అన్న నువ్వు వచ్చిన దగ్గర నుంచి అక్క మనకు ఫోన్ చేయలే ఏం చేయలే, మళ్ళీ ఏమన్నా గొడవ అయిందో ఏమైందో. అవునా చెల్లె? సరే ఎందుకైనా మంచిది, కానీ మరి చెల్లె ఫోన్ చేసి మాట్లాడు ఒకసారి. సరే అన్న. అత్తమ్మ, మా చెల్లె ఫోన్ చేస్తుంది కదా. అవునా కోడలా? వాళ్ళు లేడు కదా, మాట్లాడరా బిడ్డ? ఒకవేళ ఫోన్ మాట్లాడుతుంటే సడన్గా వస్తే ఎట్లా అత్తమ్మ? ఒకసారి నువ్వు చూడు, నేను మాట్లాడతా. సరే కోడలే, నేను వచ్చేద్దుతా, నువ్వు ఫోన్ మాట్లాడు. హలో చెల్లె. హలో అక్క, ఏం చేస్తానవే? అంత బాగేనా? ఏమో ఉన్నాంలే చెల్లె. నువ్వు అమ్మ నాన్న బాగున్నారా? మేమందరం బాగానే ఉన్నాం అక్క, నీ మిన్నే అంతా అంది. సరే చెల్లె, ఇప్పటి నుంచి నువ్వు ఫోన్లేం చెయ్యకే, నేనే ఎవరు లేని టైం తీసుకొని ఫోన్ చేస్తా. ఏమైంది అక్క, ఫోన్ గిట్లా చేయకంటున్నావు? మొన్న అన్ని ఇక్కడికి వచ్చినప్పుడు లొల్లైంది కదనే, ఆయన అదే కోపంలో ఉన్నాడు. ఫోన్లు మాట్లాడడం, అక్కడికి వెళ్ళడం అన్ని బంద్ చేయని చెప్పిండు. ఇక అసలు బావకి ఏమైనా మెదడు పనిచేస్తుందానే? మన ఇంటికి అసలుకే రానిస్తలేడంటే ఇప్పుడు ఫోన్లు కూడా వద్దంటున్నాడా? ఏమోనా చెల్లె, మళ్ళీ మాట్లాడితే గొడవలు అయితే కొన్నాడు ఇట్లా మాట్లాడకుండానే ఉందాం. నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అక్క? మన ఇంట్లో వాళ్ళతోనే కదా. నువ్వు ఎట్లున్నావు ఏందని తెలుసుకోవడానికే కదా నీకు ఫోన్ చేసేది. ఆయనే మనం ఫోన్ మాట్లాడుకునే వల్ల మస్తు అనుమానం పడతా అండి. ఆ అనుమానం వల్ల అన్ని గొడవలే. వద్దు చెల్లేగా. నువ్వు ఉండే అక్క, అన్ని ఇక్కడే ఉన్నావు, నేను అన్నకి ఇస్తున్నా. అన్న, నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలా వచ్చిన తర్వాత అక్కకు నువ్వు బాబాకు గొడవ అయిందంట. ఫోన్లు మాట్లాడు, అక్క మన ఇంటికి వచ్చుడు వద్దన్నాడంట. అవునా చెల్లె? ఒకసారి ఏందే చెల్లె చెప్పేది నిజమేనానే? ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చి వద్దని చెప్పిండానే? అసలు ఏమనుకుంటాడే బావా? అన్న, నువ్వు కూడా కోపానికి రాకు, కొండలు అన్నీ సర్దుకుంటాయి. నువ్వు వాడు ఉంటాడు అని అట్లా ఎక్కువ చేస్తాడు చెల్లె. నువ్వు సపరేట్ ఇంటికి వచ్చాయి. మరి ఏం చేయాలన్నా? ఆయనకు చెప్తే ఆయన అసలు అర్థం చేసుకోవట్లేదు. రోజు తాగుడి గొడవలతో నాకు పిచ్చిలేస్తుంది. చెల్లె, గత 3 సంవత్సరాల నుంచి మనం మన ఇంటికి వచ్చలే లేదు. ఇప్పుడు ఫోన్ మాట్లాడదంటే అసలు ఏమనుకుంటానే? ఆయన అనోడు సరే చెల్లె, ఆయన నువ్వు సపోర్ట్ చేసు సరే చెల్లె. కాకపోతే నువ్వు కరెక్ట్ ఉంటే సిచ్యువేషన్ ఇక్కడ వచ్చేది కాదు కదా. సరే అన్న, ఆయన వచ్చే టైం అయింది. అత్తమ్మక్క నిల్చొని చూస్తుంది, నేను ఉంటాను. ఇంక బాయ్. అసలు ఏమనుకున్నాను చెల్లె బావా? ఫోన్ చేసుకోకుండా మాట్లాడుకునే పోతే ఎట్లనే? అసలు నాకు అర్థం కావట్లేదు. అత్తమ్మ, ఫోన్ మాట్లాడి అయిపోయింది, రండి. ఏమో అన్న, అసలు ఎందుకు ఇట్లా చేస్తాడో ఏమో ఆయనే. ఇట్లా ఊకుంటే లాభం లేదు చెల్లె. అమ్మ నాన్న ఇంట్లోనేనా? ఒకసారి మాట్లాడుతుందా? ఇప్పుడు వచ్చావు హైదరాబాద్ నుంచి? సంతోషం. నేను వచ్చి 4 రోజులు అయితే అందరా. ఇంటికాడ ఉండవు, నువ్వు ఎక్కడున్నావు ఎత్కంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నావు తెలిసింది. ఇంకా మానలేరా తాగుడు? ఏం మాంటారా ఈ తాగుడిగా? అయిపోయింది లైఫ్. సచ్చే వరకు ఇక ఈ తాగుడు అయితే మానుడు ఉండదు రే. ఇక ఏ ఉండదు నా లైఫ్లో. అరే అట్లెందుకు మాట్లాడుతున్నావు అన్వేషు? నేను వచ్చేదే ఎప్పుడో ఒకసారి. వచ్చడానికి కూడా నువ్వు నాన్న ఎందుకు వెళ్తలేవురా? నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేవు, కట్ చేస్తాను. అసలు నాకు ఏం అర్థమవుతలేదురా. నా ఫోన్ ఎక్కంటుందో నాకేం తెలుసు, అది ఎక్కడున్నదో ఏమో తెలియదు. ఏం చేస్తారా అంటే ఏం చెప్పాలి? పొద్దుగాలు ఎత్తే ఓ బీరు, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, అట్లా తాగుతారా పంటారా గంతే. అంతకుమించి చేసేదే ఉండదురా. అరే అట్లా పొద్దున్న లేచిన నుంచి తాగకుండా ఉంటే నీ హెల్త్ బాగుంటుందారా? నిన్ను నమ్ముకునే కదా ఇంట్లో మీ అమ్మ ఉన్నది, మీ వైఫ్ ఉన్నది. దాని టాపిక్ దిగకి వదిలే, ఇక దీన్ని ముచ్చట వదిలేయి. నువ్వు ఎట్లుంటావు హైదరాబాద్లో? జాబు అందరూ ఇట్లా మంచిగా ఉన్నారా? ప్రజెంట్ అయితే అట్లా ఉన్నారా? ఈ ఐటీ మొత్తం ఇప్పుడు బాగాలేదురా. ఎప్పుడు జాబులు పోతాయో అర్థమైతే లేదు. అవునారా సంతోష్? అన్నీ మంచిగా ఉంటే నువ్వు నేను మంచిగా ఉంటుకుంటా, హైదరాబాద్లో జాబ్ చేసుకుంటా, అసలు లైఫ్ ఎంత మంచిగా ఉండేదిరా. అమ్మ, నా జీవితం మొత్తం నాశనం అయిందిరా సంతోష్. అసలు అరే ఇప్పటికీ ఏమైందిరా? మంచిగా ఇప్పుడు ఈ తాగుడు అంతా బంద్ చేసి నాతో హైదరాబాద్రా నేను ఒక జాబ్ చూస్తా, మంచిగా జాబ్ చేసుకుంటుంటూ. ఇప్పుడు ఏమన్నారా? లైఫ్ మీద మొత్తం ఊపిపోయింది. ఇక ఇప్పుడు వచ్చి ఏం జాబులు చేయాలి, ఏం బతకాలరా? అయిపోయింది. ఇంకో సంవత్సరమో 6 నెలలు అయితే అంత అయిపోతుంది. అరే అట్లా బాధపడక, నీ లైఫ్ కూడా మంచి రోజులు వస్తాయి. ఇక తాగిన చాలు కానీ ఇంటికి పోదాం పదా. ఎప్పుడు ఇంటికి ఎందుకురా? ఇంటికి పోయి ఏం చేస్తారా? ఇగో బీరు కొంచెమే ఉన్నదిరా, ఇది కూడా అయిపోతే కాదు. జీవుల పైసలు కూడా అయిపోయినాయిరా. ఒక 500 ఇస్తే రాత్రి 2 బిల్లు తాగుతారు. అది పైసలే ఉన్నదిరా, పైసలు ఇస్తా కానీ ఇలా చాలు తాగిన కాడికి. రేపు తాగుతూ ఇంటికి పోదాం పద ఫస్ట్. అరే ప్లీజ్ 500 తీరా.